బాగా నొప్పొచ్చేలాగా గిచ్చి ఆనక ఓదార్చడం, కొట్టి ఊరడించడం డొనాల్డ్ ట్రంప్కి బాగా అలవాటు ఉన్న తొండాట. కుంటి సాకులు చూపి ఇండియాతో సుంకాలాట ఆడుకున్న పెద్ద మనిషి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కి దిగుతున్నారా? టారిఫ్ గేమ్ అడ్డం తిరుగుతోందన్న సందేహాల నడుమ ట్రంప్ తాజాగా ఇండియాతోటి బుజ్జగింపు వ్యాఖ్యానాలకు దిగడం దేనికి సంకేతం? ఇంతకీ ఆయన మనల్ని బుజ్జగిస్తున్నట్ట, బెదిరిస్తున్నట్ట? యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండియాతో మేము చేసే వ్యాపారంతో పోలిస్తే ఇండియా మాతో చేసే వ్యాపారం చాలా ఎక్కువ. సుంకాల దగ్గర మారం చేస్తే మాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు, తస్మాత్ జాగ్రత్త అని పాత సూక్ష్మాన్నే కొత్తగా చెప్పజూశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ రెండు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్ ని మళ్లీ చర్చకు పెట్టేశాయి. దశాబ్దాలుగా ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఇంతటి హాట్ క్లయింట్లను ఇండియా దూరం చేసుకుంటే అది వాళ్లకే దురదృష్టం అంటూ సెటైరికల్ డైలాగులు వేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వాళ్లు వేసిన భారీ సుంకాలతో మా వస్తువులు ఇండియాలో అమ్ముకోలేక ఇన్నాళ్లు ఘోరంగా నష్టపోయాం. ఇండియాతో వాణిజ్యం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా సాగింది. అందుకే ప్రతీకార సుంకాలు వేశాం అని తన వాణిజ్య అరాచకాన్ని సమర్థించుకున్నారు ట్రంప్. పైగా చమురు గాని, మిలిటరీ ఉత్పత్తులు గాని ఎక్కువ మొత్తంలో రష్యా నుంచే కొనుగోలు చేస్తున్న ఇండియా ఆ విషయంలో అమెరికాను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పుడు సుంకాల 0 సైజు తగ్గిస్తాం అంటూ ఇండియా వైపు నుంచి ఆఫర్ వస్తుందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఈ పని ఇండియా కొన్నేళ్ల కిందటే చేయాల్సిందని చెప్పుకొచ్చారు. మోదీ పుతిన్ భేటీ నేపథ్యంలో ట్రంప్ నుంచి ఇలా బుజ్జగింపు వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. ఇండియాకున్న అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో అమెరికా ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు $79.44 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి. కానీ మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ $41.5 బిలియన్ మాత్రమే, దాదాపు 3.5 లక్షల కోట్లు. అమెరికాకు జరిగే ఎగుమతులతో పోలిస్తే ఇది దాదాపు సగం. ఈ తేడానే ఎక్స్పోజ్ చేస్తూ మాతోనే మీకు ఎక్కువ అవసరం సుమా అంటూ ఇండియాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అటు షాంఘై సహకార సదస్సుకు కొన్ని నిమిషాల ముందు అమెరికా కార్యవర్గం సోషల్ మీడియా ద్వారా ఇండియాను దువ్వడానికి ప్రయత్నించింది. ఇప్పటి వరకు భారత్ పై నోటికొచ్చినట్టు మాట్లాడిన అమెరికా స్వరంలో సడన్ గా మార్పు కనిపించింది. భారత్ అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకుంటాయి. ఈ నెలలో మా దోస్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టి పెట్టబోతున్నాం. మా ఆర్థిక బంధంలోని అద్భుతమైన అవకాశాలను గుర్తించాం అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. సుంకాల డ్రామాతో ఇండియాతో తెగిన దౌత్య సంబంధాలను ఏదో విధంగా పునరుద్ధరించుకోవాలి అన్నదే అమెరికా ప్రయత్నంగా తెలుస్తోంది. అయినా నరం లేని ట్రంప్ నాలుక మీద మనోళ్లకు ఎప్పుడో నమ్మకం పోయింది.